కేంద్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టింది 2025-2026 సంవత్సరానికి గాను. ఈ సమయంలో నిర్మలా సీతారామన్ రైతులకు శుభవార్త తెలియజేశారు. కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితిని కేంద్రం పెంచింది. తాజాగా ఇప్పటివరకు ఇచ్చే 3 లక్షల రూపాయలను 5 లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు కేంద్రం బడ్జెట్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు ఇది నిజంగా శుభవార్తనే చెప్పాలి. జిల్లాలను అభివృద్ధి చేసి వలసలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లోని ప్రధానమంత్రి ధన్ కృషి యోజన ప్రవేశపెడుతున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని ద్వారా మొత్తం 17 కోట్ల మంది రైతులకు ప్రయోజనం లభించనుంది. దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఇప్పుడు ఇస్తున్నటువంటి కిసాన్ క్రెడిట్ కార్డుల రుణ పరిమితి 5 లక్షల రూపాయలకు పెంచడంతో రైతులు చాలా ఆనందంలో ఉన్నారు. తాజాగా ఈ యొక్క కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించడంతో ఇక ఎంఎస్ఎంఈలకు రుణాలు 5 కోట్ల నుంచి 10 కోట్లకు పెంచారు. స్టార్టప్లకు 10 కోట్ల నుంచి 20 కోట్లకు పెంపుదల చేశారు. బొమ్మల తయారీకి ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక ఎగుమతుల్లో 45% వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం ఉంది. సో వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక 27 రంగాల్లో స్టార్టప్ల రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ, సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రెడిట్ కార్డులు ఇచ్చారు. ఇక గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా అనేది ప్రవేశపెట్టింది కేంద్రం. గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు అలాగే ఈ శ్రమ్ పోర్టల్ కింద నమోదు చేసుకునేలాగా అవకాశం కల్పిస్తారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పన 1 కోటి మంది గిగ్ వర్కర్లకు దీని ద్వారా ప్రయోజనం కలగనుంది. ఇక రాష్ట్రాలకు 1.5 లక్షల కోట్ల రుణాలు, మూలధన వ్యయాల కోసం 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు, అలాగే సంస్కరణలు అమలు చేస్తే ప్రోత్సాహకాలంటూ కూడా తెలియజేశారు. ఇక కొత్త ఉడాన్ పథకం మరో 120 రూట్లలో అమలు చేయబోతున్నారు. 10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతున్నట్టు కీలక ప్రకటన చేశారు బడ్జెట్లో. ఇక 30,000 పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు మొత్తం కీలకమైనటువంటి నిర్ణయాలుగా ఉంది. ఇక బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మరికొన్ని అంశాలు చూసినట్లయితే దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్ల ఏర్పాటు, వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ప్రవేశపెడతామన్నారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇక జల్ జీవన్ మిషన్కు మరిన్ని నిధులు కేటాయించారు. ఈ పథకం కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించామన్నారు. రాష్ట్రాలు యూటీఐల ఒప్పందం ద్వారా 100% మంచినీటి కుళాయిలు ఇచ్చామనే విషయాన్ని తెలియజేశారు. వచ్చే 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా 75,000 కొత్త మెడికల్ సీట్లు ఏర్పాటు కానున్నాయనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్, క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం అందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేశారు నిర్మలా సీతారామన్. ఇక ఎంఎస్ఎంఈలకు వరాలు కూడా అందించారు. ఇక పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టారు. బీహార్లోని మకానా బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. కంది, మినుములు, ముసూర్లు కొనుగోలు చేయనుంది కేంద్రం. తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇక పండ్లు, కూరగాయల ఉత్పత్తికి నూతన పథకాన్ని తీసుకువస్తున్నారు. 2024 జూలై నుంచి 100కు పైగా అధిక ఉత్పత్తి వంగడాలు విడుదల చేశామనే విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక యూరియా ఉత్పత్తిలో స్వయం సమృద్ధికి కొత్త కర్మాగారాల ఏర్పాటుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే రైతులకు మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని పెంచారు. మొత్తం సుమారు 7.5 కోట్ల మంది రైతులకు దీని ద్వారా ప్రయోజనం చేకూరనుంది.